ఎంతసేపు వెయిట్ చేయాలరా నీ కొరకు? ఉంది ఏం చేద్దాం? అరే కొంచెం టైం ఇవ్వయా, 2 days లో అమ్మి పెట్టేస్తా. టైం లేదు, ఏం లేదు. నాకు సాయంత్రం లోగా మాల్ ఖాళీ కావాలా, కొత్త స్టాక్ వస్తుంది. నువ్వు కొత్త మాల్ రాబోతుంది. నీకు తెలిసిన నీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారా, వాళ్ళలో ఎవరినో మంచి గ్యాంగ్ సెలెక్ట్ చేసి వాళ్ళని అడిక్షన్ లో పెట్టే సాయంత్రం లోగా మాల్ అమ్మిపించే 30% వస్తుంది నీకు. 30% ఇస్తా. ప్రాబ్లం అవుతుందేమో కదా? ప్రాబ్లం నేను చూసుకుంటాను కదరా. ఏమన్నా అయితే నేనున్నా కదా, ఫోన్ కొట్టు. సాయంత్రం దాకా నీ ఛాన్స్. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినారా, ఇంట్లో పైసలు తీసుకున్నా, ఎట్లా కట్టాలో ఏమో అర్థమైతలేదు. ఏం చేద్దాం రా? అర్థమైతలేదురా. బ్రో ఇందాక మీరు మాట్లాడుకోవడం నేను విన్నా. నీకు కావాల్సిన మనీ మొత్తం నేను అరేంజ్ చేస్తా. చెప్పా బ్రో, ఏం చేయాలో చెప్పు. కాకపోతే మీరు కూడా నాకు హెల్ప్ చేయాలా. చేస్తా బ్రో నీకోసం. ఏమైనా డ్రగ్స్ గురించి ఐడియా ఉందా? మ్యాటర్ అయితే అది తమ్మి, పైసల గురించి అయితే నేను చూసుకుంటా, ఓకేనా? అన్న పైసలు అయితే వస్తాయి కదా, పక్క వస్తాయి కదా. దాని పని మొత్తం నేను చూసుకుంటా, చేస్తా. అరే మామ, డ్రగ్స్ అమ్మాలట్రా, ఫుల్ పైసలు ఇస్తారట్రా, ఏం చేద్దాం? సరే రా మామ, పోతాం. మాల్ లాగేస్తారు మరి. నాకు డీల్ అయితే ఓకే అన్న, కానీ మేము చేసేది మాకు మ్యాటర్ అంటే బ్యాక్ బయట తెలియకూడదు. ఓకే సరేనా? ఒకసారి ఆలోచించు అద్దురా బై. ఏం కాదురా బాయ్, ఆగు. చెప్పురా బాయ్. అన్న మాకైతే ఓకే అన్న. ఓకే. మనీ గురించి అయితే ఏం టెన్షన్ తీసుకోకండి బ్రో. అది ఏం చేద్దాం రా, మాల్ తెప్పించిన. ఎలాగైతే నీ దగ్గర ఉంచురా, చూడండి రేపు నేను కూరగాయలను సెట్ చేస్తా బరాబర్, నీకు చెప్పినాగా. సరేరా, సరే రేపు చూసుకుంటా. అవురా, చూసుకుంటా. ఏమేంద్ర కూరగాయలను సెట్ చేస్తాను. మామ పొద్దున ఫోన్ చేసి రాళ్ళు, నేను మర్చిపోయినా. చూడండి మరి మీరు కూర్చోండి. నాకు నమ్మకం ఉందిరా, తెస్తాడు. నాకు కూడా ఉన్నది కానీ ఇవన్నీ తీసుకొస్తాడే మొరాడు. వచ్చినారా మామ? అయ్యో మా దోస్తులు తెచ్చిన. ఫస్ట్ ఇయర్ ఇంత చిన్న అవసరం ఆరా? ఏం కాదురా, మనోడేరా, మనోడే తెలిసినోడే. ఆగు నువ్వు, ఏం కాదు. తమ్ముడు, మన దగ్గర మంచి స్టాక్ ఉన్నది, ఎక్కడా దొరకది, మంచిగా ఉన్నది, ఇస్తా మీకు. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఏం చేస్తున్నారా? ఇక్కడ నిలవడం ఏం చేస్తున్నారా ఇదంతా? ఎవర్రా వీడెందుకురా ఇంత పోతున్నాడు? సరే ఏం కాలేదు సార్. ఏమైంది బ్రదర్? మానే నీకు ట్రై చేస్తున్నాం సార్, అది అడిక్ట్ అయినాం సార్ మస్తు. అడిక్ట్ అయినరా? మూతి మీద మీసాలు మొలిచినంత మాత్రాన పెద్దోళ్ళు అయిపోయినరా? కాదు సార్, అట్లా కాదు సార్. మీరు చదువుతున్న చదువులేంది, మీరు చేస్తున్న పనులేందిరా? సరే మానేస్తున్నాం సార్. ప్రసన్న, మీరు చేస్తున్న పని అస్సలు కరెక్ట్ కాదు. శ్రీనివాస్, వెంటనే 1908 కి ఫోన్ చేయి. వీళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపిద్దాం. ఇలాంటి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపితేనే మార్పు. చూస్తున్నారు కదా, చాలా మంది విద్యార్థులు ఇలా ఎగ్జామ్ ప్రెజర్ల వల్ల ఇంకా చాలా కారణాల వల్ల
డ్రగ్స్ కి బానిసరవుతున్నారు. ఇటువంటి వాళ్ళని వెంటనే 1908 కి కాల్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపి ఎన్నో జీవితాలని కాపాడండి. ధన్యవాదాలు.